హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే హెయిర్కి అనేది ప్యాక్ అనేది వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. అంటే హెయిర్ పెరగడానికి కానీ అలాగే మంచి గ్రోత్ అనేది కూడా వస్తుంది. అలాగే హెయిర్కి అనేది కూడా మంచి ఏమంటారు మంచి కండిషనర్ లాగా కూడా ఉంటుందండి. ఈ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి అనేది చెప్తాను నేను. ఒకటి మందారాకులండి, అండ్ అలాగే రెండోది ఇది వీటిని ఏమంటారు, ఇదిగోండి సీడ్స్ చెప్తానండి, నోట్లోనే ఉంది కానీ వస్తలేదు ఫ్రెండ్స్. ఇవి మనకి ఒమేగా ఫ్యాట్ 3 అంటారు కదా, అది అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి అంటారు. ఇది నోట్లోనే ఉంది కానీ వస్తలేదండి. దీన్ని ఈ సీడ్స్ అనమాట, ఇవి సీడ్స్. వీటిని చెప్తానండి ఒక్క నిమిషం. నేను చాలా రకాలుగా ప్యాక్ అనేది వేసుకుంటూ ఉంటానండి. అందులో ఇది ఒక ప్యాక్ అనమాట. కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మన హెయిర్కి, గ్రోత్కి కానీ అలాగే కండిషనర్కి కానీ. చాలా స్మూత్గా అనేది కూడా ఉంటుందండి ఈ షీట్స్ అనేది వేయడం వల్ల. ఇది ఈ సీడ్స్ ఇప్పటి వరకు మనసులోనే అనుకున్నానండి, తలుచుకున్నాను కానీ పోయింది. ఇది వచ్చేసి పెరుగు అండ్ అలాగే ఎగ్ వైట్ అండి, రెండు మిక్స్ అనమాట. ఇది కూడా వేసేస్తున్నాను నేను. అలాగే మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది కూడా అవసరము. మనం ఆయిల్లో వేస్తాం చూడండి విటమిన్ ఈ క్యాప్సిల్, అది కూడా మనం యూజ్ చేసుకోవాలి. కానీ అదైతే నా దగ్గర ప్రస్తుతానికైతే లేదండి. లేకపోవడం వల్ల నేను ఈ 3-4 ఐటమ్స్ తోటి అనేది యూజ్ చేసుకుంటున్నాను. మనకి ఒకవేళ కావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ అంత లెమన్ కూడా వేసుకోవచ్చు అనమాట, లెమన్ జ్యూస్ అనేది కూడా. ఈ సీడ్స్ పేరు ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఇది ఇంతసేపు ఆలోచించాను, ఒక 40 మినిట్స్ లైవ్ వీడియో ఆఫ్ చేసేసి. ఇది వచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు అనేది నానబెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి, చాలా మంచి హెయిర్ ప్యాక్ అనమాట. ఈ 4 నేను ప్యాక్ అనేది అంటే మిక్సీ పట్టేసుకొని ప్యాక్ అనేది చేసేసుకుంటాను. చాలా బాగా మనకి హెయిర్కి అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఏం లేదండి, పెరుగు ఎగ్ వైట్ అనేది ఇందులో తీసేసాను అనమాట. ఇందులో ఇది వేసేస్తున్నాను మంచిగా. అండ్ దాని తర్వాత మనకి ఇది అవిసె గింజలు ఒకటి. ఇందులోనే మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మందారాకు. ఇలా వేసేసి నేను ఇప్పుడు దీన్ని మిక్సీ అనేది వేసుకుంటాను అనమాట. మిక్సీ చేసేసి మళ్ళీ పట్టుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇలాగే పట్టేసిన తర్వాత ప్యాక్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉందన్నమాట. వేసేసుకున్నాను నేను. ఇది మళ్ళీ ఒక 1 వీక్లో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేను బయటికి తీసి పెట్టేసుకుంటానండి. ఇది చాలా బాగుంది ఇది ప్యాక్ అనేది. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి, వీడియో అనేది ఆఫ్ చేసేసాను. అందుకని పెట్టుకునేది అనేది చూపించలేకపోయానండి. సేమ్ మనం ఇలా వేసేసుకోవడం అంతే, తెలుస్తుంది కదా. ఇలా వేసేసుకోవడం ఇంకా. చూడండి మొత్తం కూడా నీట్గా, అంత నీట్గా అనేది వచ్చింది ప్యాక్ అనేది. చాలా నీట్గా వచ్చింది. ఇలా వేసుకుంటే మొత్తం ఇలా కారిపోతుందండి, ఎక్కువైందనమాట. సరే కొంచెం ఇలా వేసేసుకొని ఒక 1 అవర్ మీకు వీలైతే ఒక 1 అవర్ ఉంచుకోండి.
మంచిగా ప్యాక్ అనేది ఉంచేసుకోండి. ఒక 1 అవర్, ఒక 30 గంట అయినా కనీసం ఉంచుకోవాలండి. ఓకేనా? అంతే. చూసారు కదా, ఇది నేను వీడియో ఆన్ చేశాను అనుకుని ఆఫ్ చేసేసానండి. నేను మళ్ళీ ఇది నెక్స్ట్ వీక్ అలా పెట్టుకుంటాను. పెట్టుకున్నప్పుడు నేను క్లారిటీగా అనేది వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎంత బాగా అనేది వచ్చిందో. ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి హెయిర్ గ్రోత్కి అనేది. అలాగే కండిషనర్ లాగా కూడా ఉంటుంది. మనం ఈ ప్యాక్ అనేది వేసేసుకొని స్నానం అనేది, తల స్నానం అనేది చేసేటప్పుడు షాంపూ అనేది వాడకండి. నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. సేమ్ గుండు చేయించుకున్నట్టే ఉంది కదా. అంటే గుండు చేయించుకుంటే ఇలా ఉంటానన్నమాట. నాకు అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. హాయ్ అండి అందరికీ. బాయ్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇలా ఉంటుందన్నమాట మనతోటి.